వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్. మరి ఇప్పుడు ఈయన ఏపీ పర్యటనకు వచ్చారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రి లోకేష్, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, ఇంకా సత్యకుమార్ యాదవ్తో పాటు అధికారులు కూడా ఘన స్వాగతాన్ని పలికారు. అనంతరం ఇప్పుడు ఆయన బృందం సచివాలయానికి చేరుకుంది. ఇక ఈ పర్యటనలో కనుక చూస్తే బిల్ గేట్స్తో పాటు 6 సభ్యుల ప్రతినిధి బృందం పాల్గొంటోంది. ఇక సచివాలయంలో తొలుత రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ RTGSను కూడా సందర్శించబోతున్నారు బిల్ గేట్స్. ప్రభుత్వ పాలనలో సాంకేతిక వినియోగం, డేటా ఆధారంగా నిర్ణయాలు, ప్రజలకు అందుతున్న సేవల ఫలితాలపై కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్కు వివరించబోతున్నారు. అయితే టెక్నాలజీని ఆధారం చేసుకుని పరిపాలనలో రాష్ట్రం సాధించిన పురోగతిని కూడా ప్రదర్శించేందుకు ప్రత్యేక ప్రెజెంటేషన్ కూడా సిద్ధమైంది. మరి దీని తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో, మంత్రి నారా లోకేష్తో కూడా బిల్ గేట్స్ బృందం కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక వీటితో పాటు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, రాష్ట్ర అభివృద్ధి దిశగా చేపట్టిన సంస్కరణలు, భవిష్యత్తు ప్రణాళికపై కూడా చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలి అనే అంశంపై కూడా చర్చలు జరగబోతున్నాయి. అయితే ఇక గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న సంజీవని ప్రాజెక్టు పురోగతిని కూడా ప్రభుత్వం వివరిస్తుంది. ఇందులో ఇక గ్రామీణ ఆరోగ్య సేవల బలోపేతం, తల్లి శిశు ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార కార్యక్రమాలు వంటి అంశాల్లో కూడా భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఇప్పుడు ప్రతిపాదనలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే విద్యారంగంలో మనం అమలు చేస్తున్న డిజిటల్ లెర్నింగ్, ప్రభుత్వ పాఠశాల నాణ్యతాభివృద్ధి, ఉపాధ్యాయ శిక్షణపై కూడా ఇక్కడ చర్చలు జరగబోతున్నాయి. అయితే వ్యవసాయ రంగంలో కూడా సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సాధించారు. ఉండవల్లి సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం కూడా సందర్శించబోతోంది. అక్కడ డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పంట పర్యవేక్షణ, నీటి వినియోగ ఆప్టిమైజేషన్, స్మార్ట్ వ్యవసాయ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించబోతున్నారు. ఇక వీటితో పాటు రైతుల ఆదాయాన్ని ఎలా పెంపొందించడం, పంటల ఉత్పాదకత మెరుగుదలలో టెక్నాలజీ పాత్రపై కూడా అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సందర్శనను ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం ఇప్పటికీ పలు రంగాల్లో ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయినప్పటికీ ఈ పర్యటనతో అది మరింత బలపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో ప్రజారోగ్యం, విద్య, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లో కూడా విశేష అనుభవం కలిగిన గేట్స్ ఫౌండేషన్ సహకారం ఉంటే గనక రాష్ట్ర అభివృద్ధికి అది ఎంతో తోడ్పడుతుందని ప్రభుత్వం కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. మరి ఈ పర్యటన కేవలం ఒక పర్యటన లేకపోతే మర్యాదపూర్వక సమావేశంలాగే కాదు, భవిష్యత్తు భాగస్వామ్యాలకు దారితీసే కీలక వేదికగా నిలవబోతోంది. వీటితో పాటు టెక్నాలజీ, సమగ్ర సంక్షేమం లక్ష్యాల దిశగా కూడా ఏపీ ముందడుగు వేయడానికి ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.